వెల్కమ్ టు 14K RPM. దిస్ ఇస్ నవీన్. This is Jagdish. సో ఈరోజు మనం ఉన్న ప్లేస్ పేరు తడ్వాయి ఫారెస్ట్. మార్నింగ్ 5 కదా మనం స్టార్ట్ అయింది. Yeah, 5 start AM. Nice early morning, right? Yeah. బాగా చల్లగా ఉండేది కదా. అవును. It was very cold. So we did what? 260 kilometers approximately. 260 kilometers and 5కి స్టార్ట్ అయితే మనం 10:30కి ఇక్కడ రీచ్ అయ్యాం విత్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్. And ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ కూడా చూపిస్తాము. ఇట్స్ ఫెంటాస్టిక్ ఫుడ్. Possibly the best. అండ్ చాలా బాగుంది. అవును, ఐ పర్సనలీ లైక్ ఇట్. అండ్ ద రోడ్ ఫెంటాస్టిక్. 250 kilometers చాలా 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 ఈజీగా వచ్చాము. అండ్ ఇనిషియల్గా వస్తున్నప్పుడు యూ నాట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, రైట్? తడవైన ప్లేస్ ఉంది, చాలా మంది అడిగాము, ఎవరు చూడలేదు అన్నారు ఎప్పుడు. సరే, ఓకే, లెట్స్ గో ఎక్స్ప్లోర్, రైట్, సీ హౌ ఇట్ ఈస్. అండ్ దిస్ ఇస్ వేర్ వి ల్యాండ్, రైట్? అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్, నవీన్, వాట్స్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ బైక్ చూస్తున్నాం, ఇది కాకుండా ఇంకా 2 ఇంట్రెస్టింగ్ బైక్స్ ఉన్నాయి. అండ్ అలాంగ్ విత్ దట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ హియర్ విచ్ యు ఆర్ సపోజ్ టు సీ ఫర్ షూర్. అంటే ఈ కోవిడ్ టైంలో కూడా ఇంత పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా చాలా లెస్ క్రౌడ్ ఐ వుడ్ సే. నేనైతే ఐ హార్డ్లీ హావ్ సీన్ ఎనీ పీపుల్ హియర్. హార్డ్లీ ఎనీ క్రౌడ్ ఉంది. సో తక్కువ మందికి తెలిసి ప్లేస్ అండ్ లొకేషన్ బాగుంది. స్టే అయితే ఇంకా చీప్ ఉంది. మనకి ఎంతకు వచ్చింది అది? వీకెండ్ కాబట్టి 2500. తడవాయి హట్స్ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదే. ప్రిటీ గుడ్ ప్లేస్. పిల్లలు కూడా రావచ్చు. వీకెండ్ గెట్ అవే అనుకోండి. ఫర్ సాటర్డే మార్నింగ్ బయలుదేరి మధ్యాహ్నం రీచ్ అయ్యి సండే ఆఫ్టర్నూన్ మార్నింగ్ బయలుదేరి గోయింగ్ బ్యాక్. సో ఇట్స్ నైస్ వీకెండ్ గెట్ అవే స్పాట్. అండ్ లైక్ నవీన్ మర్చిపోకూడదు మనం. సో వి ఆల్ రైడ్ బైక్స్ అండ్ వి లవ్ రైడింగ్ బైక్స్. సో ఈ రోజు మేము వచ్చిన రోడ్ అయితే you'll thoroughly enjoy the 260 kilometers with no stress at all. And Zero stress. And remember the straight roads. Yeah, అంత స్ట్రైట్ రోడ్స్ చూసి చాలా లైన్. So we thoroughly enjoyed it. So this video is about 2 different things. One, definitely the location, you're seeing it. And 2, మన 3 different bikes. మనం వీడియోలో చూపిద్దాం. Okay, we'll show the 3 different bikes. And watch the video guys and we'll meet you again in the end. బిఫోర్ దట్ మనం ఉన్న ప్లేస్ పేరు కూడా చెప్తే బెటర్ ఏమో కదా. దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్బెర్రీ ఐలాండ్. Sorry. This is called Blackberry Islands. Blackberry Islands. తడవాయి హట్స్ నుంచి అబౌట్ 10 kilometers. Yes. తడవాయి హట్స్లో నీకు ఒక గైడ్ కూడా దొరుకుతారు. ఐ డోంట్ నో హౌ మచ్ వీ నీడ్ టు పే దెమ్. బట్ వాళ్ళు లేకుండా మాత్రం రావద్దు. లోపల ట్రైల్స్ రావడానికి చాలా టఫ్ ఉంది. షో యూ దాట్. Tough road, difficult to find the place, but so please get somebody local along with you. Yes. Okay, enjoy the video. Who alive can't put me in a box. I redefine any definition you got. I am the tiger, I'm making steps to the top. The flames, I whip it up, you just gotta hand me the rock. Take a seat, you cannot stand it. All I know, the flow harder than a Scotch bunny. Don't try study me, you cannot manage. This ain't what you want, bitch, I'm a fucking phenomenon. This ain't what you want, bitch, I'm a fucking phenomenon. What an amazing lineup, guys, right? Yeah, so let me introduce our riders for today. Jaggu on his Ducati Scrambler, Chandu on his Multistrada, and me on my KTM 390 Duke. అండ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి మేము తడ్వాయి వచ్చే రోడ్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే స్ట్రైట్ స్ట్రెచెస్, జీరో ట్రాఫిక్, తరోగా ఎంజాయ్ చేసాం. రోడ్ అయితే మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్ ఐ కెన్ సే. అండ్ దారిలో మేము చాలా చోట్ల ఆగి మంచి ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ తడ్వాయికి వచ్చే దారిలో. వెదర్ అయితే టూ గుడ్ ఉంది. ఐ థింక్ 7 AM ఫుల్ ఫాగ్ అండ్ ఐ థింక్ 12 degrees కూడా టచ్ అయింది ఒక చోట టెంపరేచర్ అయితే. చాలా ఎంజాయ్ చేస్తాం. I'm alone, no one to turn to, no one understands.
too complicated. Away, and I feel like I am someone else. Away, and I feel like I don't know. ఇట్లా రైడ్ చేసుకుంటూ వి ఫైనలీ రీచ్ తడ్వా ఇన్ అబౌట్ 4.5 hours. That's right. Yeah. So finally, Tadavai reach ayyamu, and the place we were staying was amazing. It's called Tadavai Huts, and పిల్లలకి ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా ఉంది అక్కడ. Nice small bridge that they made. Good fun for kids to just jump on those rocks. And the rooms చాలా బాగున్నాయి. ఇద్దరు ఉండొచ్చు రూమ్లో, అండ్ పిల్లలకి ఆడుకోవడానికి ఇలా నెట్ ఒకటి ఉంది. It's like a cage amata. Right now we have monkeys. There's this museum where they had బొమ్మలే కానీ అక్కడ ట్రైబల్స్ ఎలా ఉంటారు, యానిమల్స్ ఎలా ఉంటారు ఇవి చూపించారు మనకి. అండ్ వీ కెన్ అక్కడ మీరు చూస్తున్నట్టు యూ కెన్ సిట్ దేర్ ఇన్ దట్ ఏరియా. వీ కెన్ లెట్ యువర్ కిడ్స్ ప్లే. టీమ్తో కలిసి వెళ్తే కనుక కొన్ని యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉన్నాయి. మోర్ ఆర్ లెస్ లైక్ క్లైంబింగ్ నెట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఇట్స్ గుడ్ నైస్ ఫన్ ప్లేస్ టు బీ దేర్. రైట్. సో ఇక్కడ వాచ్ టవర్ అనే ప్లేస్ ఉందంట ఫారెస్ట్ మధ్యలో, వెళ్దాం. షూర్, నేను ఫస్ట్ రైడ్ చేస్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే. సో ఇప్పుడు మేము 3 డిఫరెంట్ బైక్స్ చూస్ చేసుకున్నాం. పర్పస్ఫుల్గా చూస్ చేసుకున్నాం. మెయిన్ రీజన్ ఏంటి అంటే మేము వచ్చిన టెరైన్ కానీ రోడ్స్ కానీ 3 బైక్స్ ప్రాపర్గా సెట్ అయినాయి. ఏ బైక్తో కూడా ఇబ్బంది పడలేదు మేము, ఇంక్లూడింగ్ మల్టీస్టార్ అంత పెద్ద బైక్ అయింది కూడా ఈ రోడ్స్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది. డిఫికల్ట్ అని ఎక్కువ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ చందు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు రైడ్ని. I'm sure Jaggu is also enjoying this ride. Well, I had fantastic fun on the Scrambler. It really surprised me on highways. Yes, I know that. I'm sure you got surprised by the KTM's performance. I wasn't. I always knew it was fast. Thank you. Anyway, Watchtower ki vachamu. Beautiful place, very good scenery, and thanks to Navin's photography also. So చాలా మంచి ప్లేస్. ఇక్కడికి వచ్చి ఆ పక్కన ఉన్న వాటర్ దగ్గర యానిమల్స్ వస్తాయంట, చూడొచ్చు ఈవినింగ్ టైమ్స్లో. గుడ్ we can spend about good 1 hour here. Holding on to what I know, to everything I've learned, what is real and fabricated, what is wrong, what is my problem. కనక్ వచ్చాము, నైట్ మనకి క్యాంప్ ఫైర్ వేశారు. ఇట్ వాస్ బ్యూటిఫుల్. అక్కడే కూర్చొని డిన్నర్ కూడా చేసుకోవచ్చు. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. దే చార్జ్ అబౌట్ 500 rupees. కానీ ఆ 4-5 hours అయితే థరోగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. సో నైట్ క్యాంప్ ఫైర్ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మార్నింగ్ లెగ్గానే ఫ్రెష్ అప్ అయ్యి బ్లాక్బెర్రీ ఐలాండ్స్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యి వీ వెంట్. బ్యూటిఫుల్ ట్రైల్స్ లైక్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. అగైన్ గుడ్ ఫన్. ఆల్ 3 బైక్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. యూ కెన్ సీ ద ప్లేస్ ఇన్ ఎ వైల్. అండ్ I think we've spoken a lot, Naveen. Let them enjoy the actually మనం ఇంకా మాట్లాడటం మానేస్తే so we will keep quiet, guys. You please enjoy it. I'm just calling to say I